నువ్వు ఉండవలసిన బానిసత్వంలో, నువ్వు ఉండవలసిన బంధకాల్లో, నువ్వు ఉండవలసిన చెరసాల్లో, నీకు కట్టబడవలసిన కట్లు, నీకు కట్టబడవలసిన కొరడాలు నీ మీద పడనివ్వకుండా ఆయన తన మీద వేసుకున్నాడే. అది ఏ స్నేహితుడైన ఈ భూమి మీద చేయగలడా? ఆయన మీద పడిన దెబ్బలున్నాయి కదా, అవి అసలు వాస్తవానికి నీ మీద పడవలసిన దెబ్బలే. ఆ చీల్చబడిన శరీరం ఉందే, నీ ఒళ్ళు చీలవలసింది. కారుతున్న రక్తం ఉందే, అది నీ ఒంటి మీద కారవలసిన రక్తం. అది నీవు చిందించకూడదని, నీ ఒళ్ళు గాయమవ్వకూడదని, నువ్వు సుందరంగా సౌందర్యంగా ఉండాలని ఆయన సౌందర్యాన్ని, ఆయన సుందరాన్ని, ఆయన ముఖమును, ఆయన శరీరాన్ని నీ కొరకు గాయపరుచుకున్నాడే. ఆయనే నిజ స్నేహితుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. భూమి మీద సవాలు విసిరి చెప్పగలిగిన స్నేహితుడు ఎవరైనా ఉంటే యేసు ఒక్కడే.